అస్మద్గురుభ్యో నమ. మనలో ధర్మబుద్ధి ఉంటుంది, దానబుద్ధి ఉంటుంది. ఇది చెయ్యాలంటే తగిన సంపద మన దగ్గర ఉండదు. మన దగ్గర సంపద ఉన్నప్పటికీ అది తగినట్టుగా దానం చేయడానికి అవకాశం ఉండదు. ఇలాంటి స్థితి లోపల మనకి 10 మందికి ఉపయోగించేలాంటి ధన సంపత్తి కలగాలి. అది 10 మందికి ఉపయోగించేలాంటి అవకాశము కలిగించాలి భగవంతుడు. దీనికోసం మనం శ్రద్ధగా కొన్నాళ్ళ పాటు చదివితే మంచిది. లేదు రోజు కూడా కనీసం 3 సార్లు చదువుకోండి. చిన్న బెల్లం ముక్క భగవంతుడి నివేదన చేయండి. దీనివల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది. ఆ ధనాన్ని 10 మందికి పంచడానికి వీలైన బుద్ధి మనకు కలుగుతుంది. ఆ కర్మ కూడా చేయగలం మనం. ఇది విశేషం. దీన్ని భిక్షు సూక్తం అని అంటారు. చాలామంది అపార్థం చేసుకుని ముష్టెత్తుకునే వాళ్ళకు ఉపయోగించేదంటారు. కాదండి. అంగిరస మహర్షి యొక్క కుమారుడు భిక్షు అనే ఋషి. ఆ మహానుభావుడు బోధ చేశాడు శిష్యులకి. అందుకని ఆ సూక్తములు భిక్షు సూక్తములు. అవన్నీ కూడా మనకి ప్రేరణ కలిగించేవి. అది విశేషం. అంటే సుఖానుభవం తప్పు కాదురా బాబు. ఈ సుఖానుభవం ఏదుందో ఆ ఫలితములన్నీ కూడా 10 మందికి ప్రేరణ కలిగించాలి, ఆనందాన్ని కలిగించాలి. వాళ్ళకి కూడా ఇది ఉపయోగించేలాగా నీ సుఖానుభవం ఉపయోగించు. సుఖానుభవం కానీ వేరే అర్థం మాత్రం పెట్టుకోకండి. అది అర్థం ఇక్కడ నవావు దేవ క్షుధం ఇద్వధం దదుహు ఉత అశితం ఉపగచ్చంతి మృత్యవ ఉతో రయిం వృణుతో నోపదశ్యతి ఉత అపృణన్ దుర్మర్దితారం నవిందతి. మళ్ళీ ఒక్కసారి. నవావు దేవ క్షుధం ఇద్వధం దదుహు ఉత అశితం ఉపగచ్చంతి మృత్యవ ఉతో రయిం వృణతో నోపపద్యతి ఉత అపృణన్ మర్దితారం నవిందతే. ఏమిటది? క్షుధం ఇద్వధం దేవా నవా దదుహు. మనకి క్షుధం ఆకలిని, ఇద్వధం మరణము కోసమే దేవా నవా దదుహు. అది మరణించడానికి ఆకలిచ్చాను అనుకోకండి బాబు. అది కాదు. ఎందుకంటే ఇది చాలా ప్రసిద్ధమైన మాట. ఎందుకంటే అసితం ఉత బాగా సుష్టుగా తినేవాడు కూడా మృత్యవ ఉపగచ్చంతి. అతడు అంత తినేవాడు కూడా మృత్యువు దగ్గరికి వెళ్ళి తీరుతాడు. చాలామంది అంటారు ఆకలే మృత్యువు అండి. ఆకలి మృత్యువు కాదండి. ఆకలి పుట్టించి దేనికంటే అనుభవానికే. ఈ తినడం కోసం, తిని 10 మందికి పెట్టడానికి. అంతే తప్ప నేను చంపాలంటే ఆకలితోటి అక్కల్లా ఇంకా రకరకాల పనులు చేయొచ్చును. ఉతో రయిం వృణుతో నోపపద్యతి. ఎందుకంటే సంపద ఉన్నవాడికి, దాత అయిన వాడికి ఈ సంపద తరగదు, ఆకలి తరగదు. అతని దగ్గరున్న ద్రవ్యాలు కూడా ఏనాడు తరగవు. అపృణన్ మర్దితారం. దానశీలి కానివాడు కావచ్చును, ఓదార్చేవాడికి, సంతోషింపజేసేవాడికి కూడా నవిందతు. అంతేకాదు, ఎవరికైనా ఓదార్పిద్దాం అనుకున్న వాడికి కానీ, సంతోషింపజేసేవాడికి కానీ ఆ సంపదలు ఆటోమేటిక్గా ఏదో రూపంలో వచ్చి తీరుతాయి. దానశీలి కాని వాడికి మాత్రము రావు ఇవి కూడాను. అంచేత వచ్చిన దాంట్లో ఏదో కొంత 10 మందికి ఉపయోగించేలాగా మీరు ఇవ్వండి అంటూ చెప్పిన మాట ఇది. ఇదే మనకి పక్షుల లోపల కాకి చూపిస్తుంది, చీమల లోపల కూడా చీమలు చూపిస్తాయి. ఇది ఆ కారణం చేత జాగ్రత్త. నవా ఉ దేవా క్షుధం ఇద్వధం దదు ఉత అశితం ఉపగచ్చంతి మృత్యవ. అంతేకాదు ఉతో రయిం వృణతో నోపదశ్యతి
ఉత అప్పుడన్ మర్జితారం న విందతే. దానశీలి కాని వాడికి సంపద తరగదనుకుంటున్నావా? తరిగిపోతుంది, జాగ్రత్త. అంతేకాదు, అదే దాంట్లో ఇంకో మాట ఉంది. ఏకస్వాదున భుంజీత అని శాస్త్రం. ఒక మంచి పదార్థము, భోగ్య పదార్థము నీ ఒక్కడవే అనుభవించడానికి వీల్లేదు, 10 మందికి పంచిపెట్టు. అదే ఇది మంత్రం ఋగ్వేదంలోది. యహ అద్రాయ చకమానాయ పిత్వః అన్నవాంసన్ రఫితాయ యః ఉపజగ్ముషే స్థిరం మనః కృణుతే. అంతేకాదు, సేవతే పురోచిత్ సహ మర్జితారం న విందతే. ఇది గుర్తుపెట్టుకోండి. యహ అధ్రాయ చకమానాయ పిత్వః అన్నవాంసన్ రఫితాయ ఉపజగ్ముషే. ఎవడైతే ఆహారం అవసరమైన బలహీనులకి ఏ మనిషి అయితే అన్నము కలిగి ఉంది కూడా ఆశ్రయించే దీనులకి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడో అలాంటి వాడికి స్థిరం మనః కృణుతే. వాడు స్థిరమైన మనసుతోటి చేసి వాడి దగ్గరికి వెళ్ళాలి, మనసును స్థిరం చేసుకోవాలి, కఠినం చేసుకుని సేవతే. వాళ్ళ ఎదురుకుండానే వాడు అనుభవిస్తున్నాడు అనుకోండి, సహా మర్జితారం న విందతే. అలాంటి వాడిని సుఖపెట్టేవాడు ఎవడు దొరకడు. అంటే వాడి దగ్గర బోళ్ళంత సంపద ఉంది, ఎదురుకుండా ఆహారం కావలసిన అమాయకులు చాలామంది ఉన్నారు, ఆకలితో ఉన్నారు. వీడు అన్నవాన్, వీడికి ధనం ఉంది, డబ్బు ఉంది, తిండి కూడా ఉంది. వాడు ఏం చేస్తున్నాడు? రఫితాయ ఉపజగ్ముషే. ఆశ్రయించే దీనుల దగ్గరికి వెళ్ళడం కోసం స్థిర మనః కృణుతే. మనస్సును స్థిరం చేసుకుని నేను వెళ్ళను అనుకుంటాడే. సేవతే పురతోచిత్. వాడి ఎదురుకుండానే కూర్చుని ఈ భోగములన్నీ అనుభవిస్తుంటాడు. అలాంటి వాడికి సహా మర్జితారం న విందతే. అలాంటి వాడికి సుఖపెట్టేవాడు ఎక్కడా కూడా దొరకడు. అంచేత నువ్వు అనుభవించు, ఉన్నదాంట్లోనే కొంత పెట్టు. మనం ఇది ముష్టి వాళ్ళల్లో చూడవచ్చును. వాళ్ళు ఎప్పటికీ ఆచారం ఉంటుంది, వాళ్ళు తెచ్చుకుంటారు, తింటూ పక్కవాడికి వెళ్తే తన దగ్గర కొంతవాడికి ఇస్తాడు. అది రేపు పొద్దున వాడు ఇవ్వకపోతే వేరే సంగతి. దీని మీదే ఆంధ్రపత్రికలో 60 ప్రాంతాల్లో సుమారు 15 కథలు వచ్చాయి. ముష్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ చూపించడం కోసం. అది పద్ధతి అనమాట. అలా పంచుకోవాలి, పంచుకుంటే పెరుగుతున్నది. తినిపించు, వందలుగా సంపాదన పొందు నువ్వు. సైత్ భోజో యా గృహవే దదాతి అన్నకామాయే చరితే కృష్యాయ అరమస్మై భవతి యాం ఆహుత ఉత అపరేషు కృణుతే సఖాయం. ఇది నీవు గృహమేధిగా ఉన్నావంటే ఈ పనులన్నీ వెంటనే చేయించుకోవాలి. ఏమిటవి? సైత్ భోజో యో గృహవే దదాతి. తన ఇంటిలో ఉండగానే, తన రక్షణలో ఉండగానే 10 మందికి ఎవడైతే తిండి పెడతాడో, ఇస్తాడో, అన్నకామాయ చరతే కృష్యాయ. అన్నము కోరేవాడు, అన్నము కోసం తిరిగేవాడు, అన్నము కోసం ఇబ్బంది పడేవాడు ఉంటే వాడికి ఇచ్చినట్టయితే, ఇవ్వగలిగితే, ఇచ్చే బుద్ధి ఉన్నట్టయితే అరమస్మై భవతి. అరం అస్మై భవతి. అతడికి అద్భుతమైన ధనం కలుగుతుందయ్యా. యాం ఆహుత ఉత అపరీషు కృణుతే సఖాయం. ఎవడైతే వాడికిచ్చే భోజనం ఉందో అది యజ్ఞంలో ఇచ్చే ఆవిస్సుల వంటివి, ఆహుతుల వంటివి. తద్వారా అంతేకాదు, ఆహ్వానించి మరీ ఇచ్చినట్టయితే అంతకంటే అపరేషు కృణుతే సఖాయం. అంతేకాదు, అందరూ కూడా వాడితోటి స్నేహంగా ఉంటారు, ఎదుగుతారు. ఇది పల్లెటూళ్ళల్లో ఆచారం ఉండేది. ఈ మంత్రంటప్పుడు అది చెప్పుకోవాలి. ఒక్కసారి ఊళ్ళో ఎవళ్ళో దిగారు, ఎదురుకుండా వస్తున్న వాళ్ళు ఒకడు, ఎక్కడికి బాబుగారు, వాడు చెప్పాడు. అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడికి ఎవరికైనా కావచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అయినట్టయితే ఊళ్ళో పెద్దవాళ్ళు కనుక ఆ సంచి ఇలావిడు బాబు అని చెప్పి తీసుకెళ్ళేవాడు. ఈ సంచి పట్టుకెళ్ళి ఆ ఇంటికి వెళ్ళే లోపల ఆ ఇంటికి ఒక పెరుగుదాడి కానీ, పాలగిన్నె కానీ, 2-3 అరటికాయలు కానీ,
కూరలు కానీ వచ్చేవి. అంటే మీ ఇంటికి ఎవరో చుట్టరి కానీ వస్తున్నాడు మహానుభావుడు అని చెప్పడానికి గుర్తు అన్నమాట. అంటే వీళ్ళేం అడగలేదు, అంటే ప్రేమ, మన ఇంటికి వాడు వస్తున్నాడు అనేసరికి దానం ఉన్నంత లోపల. అలాగే వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళ ఇంటికి వస్తారు. ఏమిటో బాబీలో వచ్చావు, మా ఈ అంకుల్ గారు వచ్చారు నుంచి, ఒక చూడు మన వాడికి ఆవకాయ ఏదో ఉంటుంది, వాడికి అది వద్దు, లేదయ్యా అది వచ్చేది మా ఇంటికి, మీ ఇంటికి వచ్చి మా ఇంటికి, ఇలాగా అలా ఉండేది. ఇప్పటికి పల్లెటూళ్ళలో కొందరు ఇళ్లలో ఉన్నాయి. అలా పెట్టు, తినిపించు, ఆనందపడు నువ్వు, ఇలాగ. వాళ్ళేమిటి, సేవ చేసుకునేవారు. ఇది పద్ధతి అన్నమాట. అంచేత సైత్ భోజో యో గృహవే దదాతి అన్నకామాయ చరతే కృష్యాయ. తిరిగి 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 అలసిపోయిన వాడు ఉంటాడు, వాడికి ఇచ్చినట్టయితే అరమస్మై భవతి, అతనికి అద్భుతమైన సంపదలు కలుగుతాయి. యాం ఆహుత ఉత అపరీషు కృణతే సకాయం. ఇదే మహాభారతంలో అద్భుతమైన గతాలున్నాయి. బలి చక్రవర్తితో, మరొకళ్ళతో, మరొక శివి చక్రవర్తి, ఇలాంటి వాళ్ళంతా ఇలాంటి పనులే చేశారు. గొప్ప పేరు పొందారు వాళ్ళందరూ కూడాను. అది విశేషం అన్నమాట. నీవు దాతవే కానట్టయితే నువ్వే వేరే వాళ్ళని ఆశ్రయించాల్సి వస్తుంది అంటాడు భిక్షు మహర్షి. అది కూడా చూడండి. న సహ సఖాయో న దదాతి సఖ్యే నచాభువే సచమానాయ పిత్వ. అంతేకాదు అప అస్మాత్ ప్రియాత్ న తత్ ఓక అస్తి పృణంతం అన్యం అరణం చిత్ ఇచ్చేత్. గుర్తుపెట్టుకో, న సహ సఖాయో నదాతి. ఎవడైతే ఇవ్వడో, ఎవడైతే దానము చెయ్యడో వాడికి సఖుడన్నవాడు ఎవ్వడూ ఉండడు, స్నేహితుడు. సఖ్యే సచాభువే సచమానాయ పిత్వ. అంతేకాదు అలాంటి స్నేహితులు, తన్ని అనుసరించేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా అతనికి స్నేహితుడుగా ఎవరూ ఉండరు. అంతేనా. అప అస్మాత్ ప్రయాత్, వాడు అక్కడి నుంచి బయటికే పోవాల్సి ఉంటుంది. నతత్ ఓక అస్తి, వాడి ఇల్లు ఇల్లే కాదు, ఆ ఇల్లు కూడా వ్యర్థమైపోతుంది. పృణంతం అన్యం అరణం చిత్ ఇచ్చేతు. వాడు గనక నీ దగ్గరికి వచ్చి లేదనిపించుకుని ఇంకో దాత దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినట్టయితే అలాంటి వాడిని ఎవ్వడూ కూడా ఆశ్రయించడు. ఇదే అగస్త్యుల వారి కథ లోపల బోధపడుతుంది. ఆయన ఏదో సంపద కోసం అని చెప్పి, భాగ్యం కోసమని నలుగురు మహారాజుల దగ్గరికి వెళ్ళాడు. నలుగురు చెప్పింది ఇదే, మేము ఇవ్వడం ఉందండి, కానీ ఏడాది గోబ్రాహ్మణ హితార్థం కోసం ఇచ్చే సంపదల సొమ్మంతా అయిపోయింది, బ్యాలెన్స్ షీట్ ఇది మా దగ్గర లేదు, వచ్చే ఏడాది ఇవ్వగలం. అంటే ఇదేమంటారు, దేవాదాయ ధర్మాదాయ అంటారే, ఆదాయం కదా ఇది, దేవాదాయ ధర్మదాయ, దానికోసం ఇంతని ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. అది దాటి వేరే ఫండ్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇది ఆ ధర్మం అలా ఉండేది. అందుకని వాళ్ళంతా వెళ్ళి ఆ రోజులో బ్లాక్ మనీ దాచుకున్నాడు ఓ మహానుభావుడు, వాడి సంగతి తేల్చారు. ఇలాంటి కథలన్నీ కూడా భారతంలో కనిపిస్తాయి మనకి. అవి గమనించండి, శ్రద్ధగా మీకు తోచింది చెయ్యండి, ఓదార్చండి, చేతనైంది పెట్టండి, సంపద పొందండి. స్వస్తి.